ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈరోజు బాధాకర విషయం ఏమిటంటే అర్హులైన వారిని వదిలిపెట్టి అనర్హులందరినీ కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారికే ఇల్లు కేటాయించడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతోమంది ఇలా అద్దెకు ఇంట్లలో వండుకుంటూ కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది పడి ఆ ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం ఇస్తానంటే అర్హులైన వారికి మొండి చేయి పెట్టడం జరిగింది. కేవలం అధికార పార్టీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని లిస్టు తయారు చేసి అనర్హులందరి పేర్లు తయారు చేసి అర్హులందరినీ పక్కకు పెట్టి ఇవ్వడం ఇలా బాధాకరం. ఇంకోటి వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరిగినాయని. బహిరంగ అన్ని వాట్సాప్ గ్రూపులలో ఒక సీనియర్ నాయకుడు అనడం జరుగుతుంది. ఇలా కొత్త కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి, పాత కాంగ్రెస్ వేరు, కొత్త కాంగ్రెస్ వేరు. కొత్త కాంగ్రెస్లో వచ్చిన వారు కొత్త కాంగ్రెస్ అంటే ఇటీవల విభిన్న రకాల పార్టీ నుండి చేరినటువంటి కొత్త కాంగ్రెస్ వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా ఇండ్ల లిస్టు వాళ్ళు తయారు చేయడం జరిగింది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు అర్హులను పక్క పెట్టి దాంట్లో అవకతవకలు చేయడం జరిగింది. ఇంకోటి సీనియర్ నాయకులే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, అర్హులకు కాకుండా వేరే వాళ్ళకు డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్పేసి నిన్న వాట్సాప్ గ్రూపులలో రావడం జరిగింది. ఇది తీవ్ర బాధాకర విషయం. ఎందుకంటే అందరి ద్రాక్షగా ఇలా పేదవారికి ఇళ్ళు ఇవ్వలేనిది నిస్సహాయ స్థితిలో ఇలా ఉంది అని చెప్పుకుంటున్నాం. దయచేసి స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను అన్నిటినీ రద్దు చేసి, ఒకవేళ అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి తీరిక దొరకడం లేదు, అందుగురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ లిస్ట్ ఇచ్చి తయారు చేయమంటే ఇండ్లలో కూర్చొని చెట్ల కింద కూర్చొని పేర్లు రాసుకొని వాళ్ళకు సంబంధించిన వారికే భవనాలు అంతస్తుల వారికే ఇండ్లు రావడం జరుగుతుంది. మేము దీన్ని కంప్లీట్ ఈ లిస్టును మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే పాపం గుగ్గిళ్ళ ఎల్లమ్మ గారు ఆమె ఇల్లు వస్తుందన్న ఆశతోటి ఇల్లు కూలగొట్టుకుంటే ఇలా ఆమెను రెండో లిస్టు ఆమె తీసేయడం ఎంత బాధాకరం. ఒక సోదరుడు ఆటో నడుపుకుంటాడు, ఆయనకి ఇల్లు వచ్చిందని సంతోషంగా ఇల్లు ముగ్గు వేసుకుంటానని చెప్పేసి ఆయన సంతోషంగా ఉంటే ఆయన రెండో లిస్టులో ఆయన లేకపోవడం కారణం ఏంటి? ఇది దేనికి నిదర్శనమో వాళ్ళే చెప్పాలి. ఇంకోటి గణపూర్ గ్రామంలో చెప్తున్నాను, చాలా ఇండ్లలో అవకతవకలు జరిగినాయి, వాటిని సమగ్ర విచారణ చేపట్టాలి. ఇంకా బాధాకర విషయం ఏంటంటే విలేకర సోదరులకు కూడా ఇవాళ ఇల్లు లేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చాలని జీవితాలతో విలేకరి వృత్తిలో ఉన్నారు, వాళ్ళ అద్దె కిరాయిలో ఉన్నారు. వాళ్ళకు కూడా కాస్త కొద్దో గొప్ప ఉన్న దాంట్లో వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.